మేడ్చల్ జిల్లా కూకట్పల్లిలో 10 లక్షలు ఎత్తుకెళ్లారు ఇద్దరు దొంగలు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆటో డ్రైవర్ శంకర్ అనే నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. 5,32,000 రూపాయలతో పాటు ఆటోను సీజ్ చేశారు పోలీసులు. పరారీలో ఉన్న మరో నిందితుడు అభినయ్ కోసం గాలిస్తున్నామని చెప్పారు పోలీసులు. ఎప్పుడైతే మేము ఇతన్ని వేరే బోర్డ్స్ అన్ని వెరిఫై చేసినామో అతన్ని ఈరోజు మార్నింగ్ కస్టడీ తీసుకున్న భాగంగా అతను మనకు కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి ఒక 10 లక్షలకు గాను 5,30,000 రూపాయలు, అరౌండ్ 5,32,000 క్యాష్ మన వారి దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. మిగతా అమౌంట్ కూడా ఇంకో అక్యూజ్ కూడా ఇలా అబ్స్కాండ్ ఉన్నాడు. వారి దగ్గర కొంత పార్ట్ క్యాష్ ఉన్నదని చెప్పి వారు చెప్తున్నారు. అది కూడా ఒకసారి వెరిఫై చేస్తాం. ప్రస్తుతానికైతే ఇది సంగతి. ఇక్కడ నైట్ 7th రోజు నైట్ ఇక్కడ రిసీవ్ చేసుకోవడం జరిగింది డబ్బులు. ఆ డబ్బులు అతనితో కార్లో I-20 కార్లో పెట్టుకొని బిర్యానీ తిందామని చెప్పేసి మూసాపేటకి వెళ్ళడం జరిగింది. ఆ మార్గ మధ్యమంలో మూసాపేట రోడ్ నెంబర్ 4 ఫేజ్ దగ్గర అతనికి చిన్న డివైడర్ గుద్దుకొని బండి యాక్సిడెంట్ జరిగింది. ఆ సందర్భంలో ఇద్దరు అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఇప్పుడు మనం ఈ కేసులో ఉన్నారో వారిద్దరు కూడా చూసి అతని దగ్గరికి రావడం జరిగింది. అతనికి హెల్ప్ చేస్తామన్న నెపంతో అతని యొక్క కార్ని గ్యారేజ్కి తీసుకుపోవడం జరిగింది. సనత్ నగర్ గ్యారేజ్ షిఫ్ట్ చేసిన తర్వాత డ్రాప్ చేస్తామని, నేను ఇంటికి దగ్గర డ్రాప్ చేస్తామని అదే వాళ్ళ ఆటోలో అతను ఎక్కించుకొని రావడం జరిగింది. ఆ మార్గ మధ్యమంలో సందర్భం చూసి ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత అతను కొంచెం నిద్రలకు పోవడం సందర్భం చూసి అప్పుడు అతని దగ్గర బ్యాగ్లో ఉన్నటువంటి 10 లక్షల రూపాయలను అటెన్షన్ డైవర్షన్ చేసి కాజేయడం జరిగింది.